ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం గుడిపాడు రోడ్డులో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పాల్వంచుకు చెందిన జంపన్న దుర్గా దంపతులు బతుకుదెరువు కోసం సత్తుపల్లికి వచ్చి గుడిపాడు శివార్లోని ఖాళీ స్థలంలో టెంటు వేసుకుని నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి పడుకున్న సమయంలో బాబు కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు కంగారు పడి చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 12 గంటల వరకు తమ బిడ్డ పక్కనే పడుకొని ఉన్నాడని, తామందరం పడుకున్న తర్వాత తమ బిడ్డను ఎత్తుకెళ్లారని బిడ్డ తల్లి దుర్గా కన్నీటి పర్యంతమైంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సత్తుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. అంతే గొడవలు గిట్ట ఏమి లేవండి. బండ పెట్టుకున్నాక అవతల వైపు పాలు ఇద్దామని అవతల వైపు బండ పెట్టాను. అవతల వైపు బండ పెట్టి పాలు ఇచ్చుకుంటే బాబు అట్టే పండుకుని చేయి మీద పండుకున్నాడు. చేయి బండ పెట్టుకుంటూ పండుకోడు, అసలు చేయి మీదే పండుకుంటాడు. వెళ్ళని దుప్పటి కప్పిన చుట్టుకొని పండుకున్నాడు. దుప్పటి చుట్టూ తిప్పుకొని పండుకున్నా. అటు పండుకుని ఆయన పండుకుని నేను పండుకుని మా ఆయన 12 ఫోన్ చూస్తూనే ఉంది. చూసి మా ఆయన పండుకుండు. అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది. లేదు చూసిన పిల్లగాలు లేడు. ఒకటైతే ఉంటాయో పిల్లగాలు లేడు. చూస్తే బాగా పిల్లగాలు లేడు, బాగా లేడు అంటే మా ఆయన లేచిండు. మొత్తం ఇల్లు మొత్తం దొలని దుప్పటో ఆడు జరిగి ఉన్నది. కొంచెం మొత్తం చూసిన ఇల్లు గిట్ట మొత్తం చూసిన ఎక్కడ కనపడలేదు.